ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. నేనైతే పరిశుద్ధాత్మని యొక్క అగ్ని చేత మండింపబడ్డాను. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మంట కలిగి, తీవ్రత కలిగి ప్రతి ఒక్కరూ అభిషేకాన్ని పొందుకొని ఆత్మీయమైనటువంటి ఒక నూతనమైన అనుభూతితో తిరిగి వెళ్ళటం జరుగుతుంది. అన్ని జనులను ఎలా కదిలించాలో, ఎలా స్వస్థతలు చేయాలో టైటస్ బాబు గారిని ఇంకా బాగా వాడుకొని దేవుడు నామమును మహింపరచాలని యేసుక్రీస్తు వారి పేరట మనవి చేసుకుంటున్నాం. కొట్రాలుగున్న గర్భంలో నుండి 2 జన్మలు వచ్చినట్లుగా నాకు సంఘం లేదని అనుకుంటున్నావే, నేను మూయబడిన వ్యక్తిని అనుకుంటున్నావే, నాకు పరిచర్య సరిగా లేదనుకుంటున్నావే, కొట్రాలుగా నేను ఉన్నాను అనుకుంటున్నావే, కొట్రాల పిల్లలు కనడిదానా జై గీతమెత్తము, నీ గుడార చాలను విశాలపరచము, జై గీతమెత్తము. కొట్రాల సంసార దాని పిల్లల కంటే కొట్రాలు యొక్క పిల్లలు అశ్వరావుపేట ఎబ్లేజ్ సేవకుల సదస్సు అద్భుతంగా జరిగింది. పరిచర్య ఎలా చేయాలని దేవుడు అద్భుతంగా మాట్లాడారు. చిన్న పరిచర్య అనేటువంటి ఆ దుఃఖంతో నేను వచ్చాను. దేవుడు నన్ను ఎంతగానో దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు టైటస్ బాబు గారు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతో బలపరిచారు. ధైర్యంగా సేవ చేయడానికి దేవుడు గొప్ప ప్రోత్సాహాన్ని, ఆత్మ బలాన్ని, అభిషేకాన్ని నాకు ఇచ్చారు. దేవుని సేవ కొరకే నిలబడతాను. ఈరోజు అశ్వరావుపేటలో జరుగుతున్న అప్లైస్ మీటింగ్ అద్భుతంగా జరిగింది. ఒక సేవకుడు ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ఏ విధంగా ప్రకటించాలో అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు టైటస్ బాబు గారి ద్వారా మేము వినడం జరిగింది. ఈ మెసేజ్ ద్వారా మేము ఎంతగానో బలపరచబడ్డాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అబ్లేజ్ కాన్ఫరెన్స్కి వచ్చాము మేము. ఆనాడు దేవుడు ఆదికాండంలో భూమి ఆకాశములను ఎలా సృష్టించాడో, సృష్టి గురించి ఆ యొక్క దేవుని ఆత్మ ఎలా పొదిగిందో చాలా చక్కగా వాక్యపు లోతులో నుంచి మాకు వివరించారు. ప్రతి సేవకులు ప్రార్థనతో, దేవుని యొక్క వాక్యంతో పొదిగి దేవుని శక్తిని పొందుకొని గొప్ప కార్యములు చేయగలరని గొప్ప అద్భుతంగా ఈరోజు దేవుని సేవకులు టైటస్ అయ్య గారి ద్వారా మేము వాక్యం విని చాలా బలపరచబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎబ్లేజ్ మీటింగ్ నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. నేనేదో ఒక నిరాశ నిస్పృహలతో నేను ఈ మీటింగ్ రావడం జరిగింది. కానీ ఒక ఆత్మీయమైన ధైర్యంతో, ఒక ఆత్మీయమైన దేవుని యొక్క అగ్ని అనే ఆత్మ నింపబడి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు విన్న ప్రతి దేవుని అగ్ని వంటి మాట రేపు నా పరిచయలో ఒక ఉపయోగకరంగా ఉంటుందని నమ్మి విశ్వాసంతో నేను తిరిగి వెళుతున్నాను. ఇలాంటి ఎబ్లేజ్ ప్రార్థనా కార్యక్రమాలు అనేక మండలాలు, అనేక ప్రాంతాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుపేట కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్లేజ్ వల్ల మేము అనేకమైన విషయాలు తెలుసుకున్నాము. రేపు జరగబోయే మీటింగ్